పేరుకేమో జాతీయ స్థాయిలో పేరున్న హైవే నిత్యం ప్రమాదాలే. పెద్ద మలుపులు ప్రాణాలు తీస్తున్నాయి. దేవుడిపై భారం వేసి ప్రయాణించక తప్పట్లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లు తయారైంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. ప్రయాణ సౌకర్యార్థం నిర్మించిన ఆ రహదారి మృత్యులోకానికి మార్గంగా మారింది. ప్రతినిత్యం ఏదో ఒక ప్రమాదం, ఏ సమయంలో ఏ ఇంట్లో ఏ విషాదం నింపుతుందో అన్న ఆందోళన, దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చన్నగా ఏ వాహనం ఎక్కడి నుంచి ఢీకొడుతుందోనన్న భయం. వెరసి ప్రమాదాలకు నిలయంగా మారిన నల్గొండ జిల్లాలోని కోదాడ జడ్చర్ల నేషనల్ హైవే 167పై బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గుంతలమయంగా ఉన్న రహదారులపై ప్రయాణాలు చాలా దుర్లభంగా ఉంటాయన్న ఉద్దేశంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క జాతీయ రహదారులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి జాతీయ రహదారులే ఇప్పుడు ప్రజెంట్గా ఆ మృత్యువుకు చాలా దగ్గర చేస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అనేక మంది వాహనదారులు ఈ జాతీయ రహదారి గుండా ప్రయాణాలు చేస్తూ కూడా మరణించిన సందర్భాలు అయితే కోకొల్లుగా చోటు చేసుకోవడం జరిగింది. మనం ప్రజెంట్గా చూస్తున్నాము జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి. ఇది 167 అని చెప్తున్నారు, 167వ నెంబరు జాతీయ రహదారి. ఈ రహదారిపై ఎప్పుడూ కూడా ఏదో ఒక చోట ప్రమాదం అనేది చోటు చేసుకుంటూనే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణము ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనికి సంబంధించేసి సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా రోడ్లు నిర్మించకపోవడమే అని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. మనం ప్రజెంట్గా గమనించినట్లయితే మిర్యాలగూడ నుండి హాలియా ప్రాంతానికి వస్తూ ఉండడం జరిగింది. మిర్యాలగూడ నుండి హాలియా ప్రాంతానికి వచ్చే మార్గంలో ప్రజెంట్గా తుమ్మడం అనే ప్రదేశానికి వెళ్ళే కోటమైసమ్మ టెంపుల్ దగ్గర ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో ఈ టెంపుల్ కోసం అని చెప్పేసి పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు అనే వారు వస్తూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలు కూడా రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విధంగా ఉన్న ప్లేసుల దగ్గర ఖచ్చితంగా దీనికి సంబంధించేసి కొన్ని ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని విస్మరించడం జరిగింది. అందువల్ల ఈ ప్రదేశం గుండా వెళ్ళే వాహనదారులు మాత్రము చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రదేశంలో చాలా చోట్ల చాలాసార్లు కూడా ప్రమాదాలు జరిగి అనేక మంది కూడా మృత్యువుల్లోకి చేరుకున్నటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. నిత్యము కూడా ఏదో ఒక ప్రమాదం అనేది ఈ ప్రదేశం వద్ద చేరుకుంటుంది. దీనికి ముఖ్య కారణము దీనికి సంబంధించినటువంటి ప్రమాద సూచికలు అనేవి కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పవచ్చు. సో ఈ విధంగా రోడ్డు అయితే నిర్మించారు, కానీ ఆ రోడ్డు నిర్మించిన తర్వాత వాహనదారులకు సంబంధించేసి వాహనాలు ఎక్కడ నిలుపుదల చేయాలి, ఏ విధంగా టర్న్ కావాలి, అదేవిధంగా ఎక్కడ వాహనాలు అనేవి స్లోగా ఉండాలి అనే విషయాలు మాత్రము పూర్తి స్థాయిలో విస్మరించడం జరిగింది. మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించినట్లయితే ఇక్కడి నుంచి అంటే ఆలియా నుండి మిర్యాలు కూడా వెళ్ళే మార్గాన్ని ఒకసారి చూసినట్లయితే ఎంత కరువు ఉందో మనం గమనించవచ్చు. సో ఆ కరువు ఉన్న ప్రదేశం గుండా వాహనాలు అనేవి వస్తున్నాయి. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు మాత్రం కనిపించవు, ఎందుకంటే అవతల వ్యక్తి ఇవతల టర్ను కావాలన్నా కూడా ఆ వాహనం అయితే కనిపించదు. ఈ విధంగా కరువు ఉన్న దగ్గర తప్పనిసరిగా అక్కడ ప్రమాద సూచిక అనేది ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ కొన్ని సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రమాదం జరిగే ప్రదేశము అని చెప్పేసి ఒక సూచిక అనేది ఏర్పాటు చేసినట్లయితే వచ్చే వాహనదారులు కూడా తమ యొక్క వేగాన్ని తగ్గించుకొని వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ విషయాన్ని రోడ్డు నిర్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాత్రం ఇక్కడ మాత్రం ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతున్న సందర్భం అవుతుంది. ఇదే విధంగా చూడవచ్చు మనం హైవే పై కూడా ఈ విధంగా జంతువులు అనేవి కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితి. కానీ ప్రజెంట్గా చూస్తే మాత్రము ఇక్కడ దూడలు కానీ బర్రెలు కానీ ఇటువంటి చాలా జంతువులు కూడా రోడ్డుపైనే వెళ్తున్నాయి. వస్తున్నటువంటి వాహనదారులకు కూడా ఇవి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఇటువంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేసి వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం అయితే ఉండడం జరిగింది. సో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా వేరే ప్రదేశానికి వెళ్ళే మార్గం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ మాత్రం ఒక సూచిక అనేది ఏర్పాటు చేసినట్లయితే వచ్చే వాహనదారులు కూడా వారి యొక్క వేగాన్ని తగ్గించుకొని ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం విస్మరించడం వల్ల ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. 167వ నెంబరు జాతీయ రహదారిపై గల మరో డేంజరస్ స్పాట్ దగ్గరికి మనం రావడం జరిగింది. ప్రజెంట్గా మనం వచ్చినటువంటి ఈ యొక్క స్పాట్
వెంగన్నగూడెంకు సంబంధించి అదేవిధంగా వేంపాడు స్టేజ్కి సంబంధించినటువంటి ప్రదేశము. ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలోనే రెండు ఊర్లకు వెళ్ళేటటువంటి మార్గాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో ఈ హైవే, నేషనల్ హైవే పక్క నుంచి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతున్నది అది వేంపాడుకు వెళ్ళేటటువంటి ప్రదేశము, వేంపాడు స్టేజ్ అని చెప్పి అంటారు. ఈ యొక్క వేంపాడు స్టేజ్ వద్దనే అనేక ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉండడం జరిగింది. ఏ విధంగా కరువు ఉందో కూడా మనం గమనించవచ్చు. డైరెక్ట్గా హైవే, ఆ ఊరు నుంచి వచ్చే వ్యక్తులు సడన్గా హైవే మీదకి రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా టర్నింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎదురుగా వచ్చే వాహనాలు అనేవి వాళ్ళు దాదాపు కనబడేటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఆ విధంగా ఆ గ్రామం నుంచి వచ్చేసి ఒకేసారి హైవే మీదకి రావాల్సిన పరిస్థితి అయితే కనబడుతూ ఉండడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో అవతల నుంచి వచ్చేటటువంటి వాహనదారుడు ఆ వెనక నుంచి వస్తున్నటువంటి వాహనాలను సరిగ్గా గమనించలేని పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఎక్కేటప్పుడు కూడా పూర్తి స్థాయి అప్పుగా ఉండటం జరిగింది. సో అప్పుగా ఉంటున్నాడు కాబట్టి, అతను కింది స్థాయిలో ఉన్నాడు కాబట్టి పైనుంచి వచ్చే వాహనాన్ని మాత్రము అతను ఏ మాత్రం గుర్తించలేటువంటి పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. సో ఈ సమయంలో ఈ విధంగా రోడ్డు నిర్మించేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి ముందుగానే గుర్తించాల్సినటువంటి ఈ యొక్క ఎన్హెచ్ వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం గుర్తించలేదు. సో ఆ విధంగా గుర్తించకపోవడం వల్ల వాహనదారులు అనేవారు సడన్గా రోడ్డు మీదకి రావడము, రోడ్డు మీదకి వచ్చే వరకు వెనక నుంచి వస్తున్నటువంటి వాహనాలు, అంటే హైవేపై ప్రయాణిస్తూ వస్తున్నటువంటి వాహనాలు వాళ్ళని ఢీకొట్టడము. ఈ విధంగా ఢీకొట్టిన సమయంలో చాలామంది క్షతగాతులు కావడం, చాలామంది కూడా అసూలు బాసిన సందర్భం అయితే మనకు కనబడుతూ ఉండడం జరిగింది. సో ఈ వేంపాడు స్టేజ్ అనేది పూర్తి స్థాయిలో డేంజరస్ స్పాట్గా ఉందని చెప్పవచ్చు. సో ఈ యొక్క వేంపాడు స్టేజ్ వద్దనే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 6 మృత్యువాత పడ్డ సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ స్టేజ్ వద్దనే బైక్పై వస్తున్నటువంటి వ్యక్తి పక్క నుంచి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించక ఆ రాత్రి సమయంలో ఒకేసారి ఢీ కొట్టడం వల్ల అతను చనిపోవడం, అదేవిధంగా బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. సో ఆ సమయంలోనే ఆ బైక్పై ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు అనేవారు ఆ ప్రదేశానికి చేరుకున్నామో, ఆ వ్యక్తిని చూద్దామని చెప్పి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా లారీ ఢీకొట్టడంతో 4 చనిపోవడం జరిగింది. సో ఈ విధమైనటువంటి ప్రమాదాలకు నెలవుగా మారింది ఈ యొక్క వేంపాడు స్టేజ్. సో NH 167 జాతీయ రహదారికి సంబంధించేసి ఇది ఒక డేంజరస్ స్పాట్గా మనం చెప్పవచ్చు. సో ఈ విధమైనటువంటి డేంజరస్ స్పాట్స్ను తప్పనిసరిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఖచ్చితంగా గుర్తించాలి. ఈ డేంజరస్ స్పాట్స్గా ఉన్నటువంటి దగ్గర సరైనటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది. NH 167 పై మరో డేంజరస్ స్పాట్స్ నరసింహగూడెం సర్కిల్. ఈ నరసింహగూడెం సర్కిల్ వద్ద కూడా తరచుగా ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉండడం జరిగింది. వేంపాడు స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజీ నరసింహగూడెం స్టేజీ. ఈ ప్రదేశం వద్ద కూడా అనేక మార్లు కూడా ప్రమాదాలు జరిగి అనేక మంది కూడా అసూలు బాసిన సంఘటనలు అయితే కోకొల్లుగా చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రదేశానికి వచ్చే వరకు ప్రజెంట్ మనం విజువల్స్లో గమనించినట్లయితే ఇక్కడ సర్కిల్గా ఉండడం జరిగింది. ఈ సర్కిల్ సంబంధించేసి ఇటువైపు శాఖాపురం నుంచి వచ్చే రూట్ అన్నట్టు. ఈ శాఖాపురం నుంచి వచ్చేటటువంటి వాహనదారులు సడన్గా వచ్చేసేసి రోడ్డు ఎక్కుతారు రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించేసి ఒక సూచి కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఏర్పాటు చేసినట్లయితే వచ్చే వాహనదారులు కూడా కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ ఊరి నుంచి వచ్చేటటువంటి గ్రామస్తులు వారి యొక్క వాహనాలతో నేరుగా హైవే మీదకి చేరుకోవడానికి వస్తుండడం జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్టు ఆ విధంగా నేరుగా హైవే మీదకి ఎప్పుడైతే చేరుకోవడానికి వస్తారో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను వాళ్ళు గమనించలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రూట్లో ఏర్పాటు చేసినటువంటి మొత్తము కూడా ఎప్పుడైతే వేరే గ్రామాలకు వెళ్ళే రోడ్లు మొత్తం కూడా చాలా డౌన్ పొజిషన్లో ఉండటం జరిగింది. సో డౌన్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పైకెక్కే సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి అంటే హైవేపై వస్తున్నటువంటి వాహనాలను మాత్రం గుర్తించలేనటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో వారు డైరెక్ట్గా వచ్చేసేసి పైకి హైవే ఎక్కేసేసి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు. దానిలో భాగంగా వస్తున్న క్రమంలోనే హైవేపై ఎదురుగా చాలా వేగంతో వస్తున్నటువంటి వాహనాలు అనేవి వారిని ఢీ కొడుతూ ఉండడం జరిగింది. దీనివల్ల మాత్రం చాలామంది కూడా క్షతగాతులు కావడం జరిగింది. చాలామంది కూడా చనిపోయినటువంటి ఘటనలు ఈ ప్రదేశం వద్ద కూడా చోటు చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ విధంగా ఈ యొక్క జడ్చర్ల కోదాడ రహదారిపై మాత్రము ఈ విధమైనటువంటి డేంజరస్ స్పాట్స్ అనేవి ప్రతి చోట కూడా కనబడుతూ ఉండడం జరిగింది. మనం ప్రజెంట్గా చూసినట్లు తుమ్మడం దగ్గర, అదేవిధంగా వేంపాడు స్టేజ్ వద్దగా ప్రజెంట్గా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క నరసింహగూడెం సర్కిల్ వద్ద కూడా ఇలాంటి ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంది. సో ఇది కూడా ఒక డేంజరస్ స్పాట్గా మనం చెప్పవచ్చు. కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై
మరో డేంజరస్ స్పాట్ దగ్గరికి మనం రావడం జరిగింది. ఈ డేంజరస్ స్పాట్ ఇబ్రహీంపేట వద్ద ఉండడం జరిగింది. ఇబ్రహీంపేట్ అనే విలేజ్ వద్ద నుంచి ఈ విధంగా హైవే మీదకి రోడ్డు అనేది వస్తుండడం జరిగింది. ఇబ్రహీంపేట నుంచి అంటే గ్రామస్తులు అక్కడి నుంచి వచ్చేవారు ఈ హైవే ద్వారా వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజెంట్గా మనం చూసినట్లయితే ఈ హైవేపై ముఖ్యంగా ఈ ఇబ్రహీంపేట స్టేజీ వద్ద మాత్రం తరచుగా ప్రమాదాలు జరుగుతుండడం జరిగింది. నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకున్న ఘటన అయితే ఈ యొక్క ప్రదేశంలో చోటు చేసుకుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న సందర్భం ఏదో ఉంది. ముఖ్యంగా ఈ రహదారిపై ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణము వస్తున్నటువంటి అక్కడ ఫ్లైఓవర్ ఎదురుగా ఫ్లైఓవర్ ఒకటి ఉండడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ నుండి వేగంగా వాహనాలు అనేవి ఇటువైపు వస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా హాలియా పట్టణంగా గుండా కూడా వాహనాలు అనేవి ఈ విధంగా ముందుకు వెళ్తున్న క్రమం అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ఇబ్రహీంపేట్ స్టేజ్ వచ్చే సమయంలో ఇక్కడ పెద్ద టర్నింగ్స్ అనేవి అంటే కర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అదే విషయంలో ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశంలో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించేసేసి ఒక చెక్ పోస్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయం అయితే మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించవచ్చు. సో ఈ విధంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ చెక్ పోస్ట్ వద్ద కొద్దిగా వాహనాలను నిలుపుదల చేయాలని చెప్పేసి చెక్ పోస్ట్కి సంబంధించినటువంటి సిబ్బంది అనేది వారు భావిస్తుండడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయ శాఖకు సంబంధించేసి ఇక్కడ వాహనాలను నిలుపు చేసి ఆ యొక్క వాహనాలను చెక్ చేసేసి కొంతమంది పంపిస్తూ ఉండడం జరిగింది. అయితే ఈ హైవేపై ముఖ్యంగా ఈ కర్వ్స్ ఉన్న దగ్గర అదేవిధంగా ఈ హైవేపై అదేవిధంగా పక్క నుంచి ఇబ్రహీంపేట నుంచి వచ్చే మార్గం గుండా ఈ యొక్క చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఈ చెక్ పోస్ట్పై ఎప్పుడైతే వాహనాలను నిలుపుదల చేస్తారో ఆ నిలుపుదల చేసిన వాహనాల వెనక గుండా వచ్చేటటువంటి మిగతా వాహనదారులు ఈ వాహనం పక్క నుంచి వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క వాహనాలు నిలుపుదల చేసిన విషయాన్ని చూసుకొని వాళ్ళు అవతలకు టర్న్ అవుదామని అంటే ఈ వాహనాన్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్దామని చూస్తుంటారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు మాత్రం వాళ్ళు గుర్తించలేనటువంటి పరిస్థితిలోకి ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండటం వల్ల ఇక్కడ ఆ ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారులు ఇటువైపు నుండి వెళ్తున్నటువంటి వాహనాలు ఢీకొట్టడం వల్ల మాత్రం ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ స్టేజ్ వద్ద దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఈ స్టేజ్ వద్దకు రాగానే వారు బస్సు దిగి ఆ యొక్క ప్రాంతానికి అవతల వైపు వెళ్ళాలని చెప్పి వాళ్ళు నరక మార్గంలో వెళ్ళడానికి అవతలికి రోడ్డు దాటడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సో రోడ్డు దాటడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసే టైంలో ఈ వాహనాలు నిలుపుదల చేసి ఉండటము అదేవిధంగా వాహనాల వేగం అనేది చాలా ఎక్కువగా ఉండడంతో ఆ రోడ్డు దాటుతున్నటువంటి రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ఆ వాహనాలు ఢీకొట్టిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఈ ప్రదేశంలో మాత్రం అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నామని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఒక టిప్పరు ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడము అదేవిధంగా బైకులు అనేవి రోడ్డు పైకి వస్తున్నటువంటి బైకు అదేవిధంగా మరో బైకు ఢీకొట్టి ఇద్దరు యువకులు కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఈ రోడ్డు దాటి సమయంలో అనేక మంది కూడా మృత్యువాత పడ్డ ఘటనలు అయితే ఈ యొక్క ప్రదేశం వద్ద చేరుకున్నాయి. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క జాతీయ రహదారిని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఈ రహదారికి సంబంధించేసి సరైనటువంటి ప్రణాళికలు రూపొందించకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే విషయాలు మాత్రము పెద్ద ఎత్తున కూడా వినిపిస్తుండడం జరిగింది. ఇప్పటికైనా సరే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క విషయాన్ని గుర్తించేసి ఈ డేంజరస్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డేంజరస్ స్పాట్స్ వద్ద మాత్రము తప్పనిసరిగా ఒక ప్రణాళికబద్ధంగా ఇక ప్రమాదాలు జరగకుండా చేయాల్సిన బాధ్యత వారిపై ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఎక్కడ కూడా ప్రమాద ఘటకాలు అంటే ప్రమాదాన్ని సూచించేటువంటి సూచికలు మాత్రం ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. సో ఈ టర్నింగ్ ఉంది అదేవిధంగా ఊరికి పోయే ప్రదేశము కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక సిగ్నల్స్ అనేవి ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉండడం జరిగింది. సో సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవటము అదేవిధంగా స్పీడ్ నియంత్రణ చేసే విధంగా అంటే స్పీడ్ బ్రేకర్స్ వేయకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనిపై దృష్టి సారించేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై అంటే హాలియా పట్టణం దాటిన తర్వాత మనం పెదవూర వెళ్తున్న మార్గంలోకి రావడం జరిగింది. ఈ పెదవూర ప్రాంతానికి సమీపంలో లింగంపల్లి అనే విలేజ్ ఉండడం జరిగింది. సో ఈ లింగంపల్లి విలేజ్ దగ్గరికి వచ్చేవరకు పూర్తి స్థాయిలో కర్వ్స్ అనేది ఉండడం జరిగింది. మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించినట్లయితే ఏ విధంగా మూల మలుపులు ఉన్నాయో మనం ఇట్టే గమనించవచ్చు. సో ఈ విధంగా మూల మలుపులు అనేవి ఉండటం వల్ల ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు వాపోతున్న సందర్భం అయితే మనకు కనబడుతూ ఉండడం జరిగింది. ఈ కర్వ్ అనేది చాలా ప్రమాదకరంగా
ప్రమాదకరంగా ఉండడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే విలేజర్స్ దాటేటప్పుడు అంటే వీళ్ళకి సంబంధించేసి సబ్ రోడ్స్ కూడా ఏర్పాటు చేయలేదు. సో ఈ విధంగా ఉండటం వల్ల విలేజర్స్ అవతలకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ మార్గం గుండా వచ్చి అవతలకి రోడ్డు దాటాల్సిన పరిస్థితి అయితే కనబడుతుందని, అంటే అవతల నుండి యువతలకి యువతల నుండి అవతలకి రోడ్డు దాటే క్రమంలో ఈ విధంగా కరుస్తుండటం వల్ల వచ్చేటటువంటి వాహనాలని గుర్తించకపోవడం వల్ల ఆ యొక్క వాహనాలు అనేవి వీరిని ఢీకొట్టుకు వెళ్తూ ఉన్న సందర్భం అయితే ఉంది. దీనివల్ల చాలామంది కూడా మృత్యువాత పడ్డ ఘటనలు అయితే ఈ యొక్క లింగంపల్లి వద్ద చోటు చేసుకుందని చెప్పవచ్చు. సో ఈ విధమైనటువంటి కర్వ్స్ అనేది ఆ యొక్క కోదాడ నుండి మొదలైన తర్వాత జడ్చల వరకు కూడా, ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే త్రిపురారం మండలం నుంచి మొదలైతో త్రిపురారం మండలం తర్వాత నిర్మనూరు, తర్వాత హాలియా, ఆ తర్వాత వచ్చేసి పెదబూర, ఈ మండల ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా కర్వ్స్ అనేది ఉండడం జరిగింది. ఈ విధమైనటువంటి మూలమలుపులు కూడా చాలా ప్రమాదకరంగా ఉండడం జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని కూడా గుర్తించలేని విధంగా ఉంటూ ఉండడం జరిగింది ఈ మూలమలుపులు. సో ఈ మూలమలుపుల దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా వస్తున్నటువంటి వాహనాలు అనేవి అవతల రోడ్డు దాటే వాళ్ళని ఢీకొట్టడము, అదేవిధంగా ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా ఒకసారి గమనించక వాళ్ళు రోడ్డు క్రాస్ చేసే సమయంలో, అంటే దీనికి సంబంధించి యూటర్న్ చేసుకునే సమయంలో కూడా ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటుండడం జరిగింది. సో ఈ విధమైనటువంటి ప్రమాద గంటికలు మాత్రము ఈ నేషనల్ హైవేపై మాత్రము చోటు చేసుకున్నారని చెప్పాము. ముఖ్యంగా కోదాడ జాతీయ రహదారిపై మాత్రము తరచుగా నిత్యము ఏదో ఒక ప్రదేశంలో ఎక్కడో ఒక చోట ఈ యొక్క ప్రమాదాలను చోటు చేసుకుంటుంది. చాలామంది క్షతగాతులు కావడము, అనేక మంది అసూలు బాయటం కూడా జరుగుతున్న సందర్భం అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. నేషనల్ హైవే 167కి సంబంధించేసి పెదవూర మండల కేంద్రంలో ఉన్నటువంటి హైవేలో కూడా ఇదే విధమైనటువంటి డేంజర్ స్పాట్ అనేది ఉండడం జరిగిందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్లయితే చాలా డేంజరస్ కర్వ్ అనేది ఈ పెదవూర మండల కేంద్రంలో కూడా ఉంది. పెదవూర మండల కేంద్రం చివరిలో ఈ కర్వ్ అనేది ఉండడం జరిగింది. సో ఈ కర్వ్ వల్ల ఎక్కడ ఏ వాహనం వస్తుంది, ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారులకు మాత్రం కనిపించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎదురుగా వచ్చినటువంటి వాహనాలు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కనపడని పరిస్థితి అయితే ఈ యొక్క పెదవూర మండల కేంద్రంలో ఉంది. సో ఈ విధంగా ఉండటం వల్ల వాహనాలకు సంబంధించి ఎదురెదురుగా ఢీకొని అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటన అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రదేశం వద్ద మాత్రం అనేక యాక్సిడెంట్స్ జరుగుతూ చాలామంది కూడా చనిపోయారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తూ ఉండడం జరిగింది. మనం ప్రజలతో విజువల్స్లో గమనించినట్లయితే చాలా డేంజరస్ కర్వ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుండదని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం విజువల్స్ చూడొచ్చు. ఆ వస్తున్నటువంటి వాహనం దగ్గరికి వచ్చే వరకు కూడా కనబడేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఎదురుగా వస్తున్నటువంటి వాహనము దగ్గరికి వచ్చే వరకు కూడా కనపడకపోయేసరికి దాని ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారులు మాత్రము ఎదురుగా వచ్చినటువంటి వాహనాన్ని ఢీకొట్టడం వల్ల మాత్రమే ఈ యొక్క ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉండడం జరిగింది. ఈ యొక్క ప్రదేశంలోనే చాలామంది కూడా చనిపోయిన ఘటనలు అయితే చోటు చేసుకోవాలని చెప్పచ్చు. ఎందుకంటే చాలా వాహనదారులు ఎదురెదురుగా ఢీకొట్టి మరణించిన సందర్భంలో అయితే ఈ పెదవూర మండల కేంద్రంలో కూడా జరిగాయని చెప్పేసి పెదవూర మండలానికి సంబంధించినటువంటి వాసులు చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది కూడా క్షతగాత్రులు కావడం జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఈ యొక్క ప్రదేశం వద్ద చోటు చేసుకున్నాయి. కాబట్టి 167 నేషనల్ హైవే 165 సంబంధించేసి ఇది ఒక డేంజరస్ స్పాట్గా ఉందని చెప్పవచ్చు పెదవూర మండల కేంద్రంలో. NH 167 ఈ జాతీయ రహదారి పూర్తి స్థాయిలో అంటే 483 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో హగరి అనే ప్రాంతం నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జాతీయ రహదారి ఏపీ గుండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నల్గొండ జిల్లాలో దేవరకొండలో మొదలైనటువంటి ఈ యొక్క రహదారి అనేది ఆ తర్వాత కోదాడుతో ఎండ్ ఉండడం జరిగింది. సో ఈ విధంగా దేవరకొండ నుండి మొదలయ్యి ఈ కోదాడు వరకు ముగిసేటటువంటి ఈ యొక్క 167కు సంబంధించేసి ఈ జాతీయ రహదారిపై మాత్రము అనేక రకమైన లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలు జరిగాయని చెప్పి మనం చెప్పవచ్చు. సో దీనికి సంబంధించేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు మాత్రము ఈ విషయంలో మాత్రం శ్రద్ధ కనపరచలేదని చెప్పేసి కూడా విమర్శలు అనేవి పెద్ద ఎత్తున వస్తుండడం జరిగింది. జాతీయ రహదారిని అయితే నిర్మించారు కాబట్టి దానికి సంబంధించి చాలా ప్రణాళికాబద్ధంగా మాత్రం దాన్ని రూపొందించలేదు. ఆ విధంగా రూపొందించినట్లయితే ఈ ప్రమాదాలు జరిగేవి కావని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ కరుసు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా దానికి సంబంధించేసి ప్రమాద సూచికలు అనేవి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుండి హైవే పైకి వచ్చేటటువంటి వ్యక్తులు చాలా ప్రయాణాలు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ ముఖ్యంగా స్పీడ్ నియంత్రణ చేసినట్లయితే మాత్రము ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని కూడా చెప్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీస్ రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అందువల్ల ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది అమాయకులు తమ యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటున్న పరిస్థితి నెలకొని ఉన్నాయి. ఇప్పటికైనా సరే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ విషయంపై దృష్టి సారించేసి ఇక్కడ ఈ యొక్క NH 167కు సంబంధించేసి ఈ దేవరకొండ నుండి కోదాడ మార్గంగా ఉన్నటువంటి ఈ యొక్క రహదారిపై సరైనటువంటి ప్రణాళికలు రూపొందించేసి అదే ప్రమాదాలు జరగకుండా కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్త
జాగ్రత్తలు పాటించేసి ఆ విధమైన నిర్మాణాలు చేసినట్లయితే చాలామంది అమాయకుల ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారు. నేషనల్ హైవే పెదవర ప్రాంతం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.